Celebrating Children's Day. We are very much eager to see all of your friends and brothers and sisters dances. So just now our HM sir said Children's Day అనేది చాచాని ఎవరు బర్త్డే రోజున చేసుకుంటాం. ఎందుకంటే ఆయనకి పిల్లలన్నా గులాబీలన్నా చాలా ఇష్టం. ఆయన తోటికి గులాబీ పెట్టుకుని ఎప్పుడు ఉండేవాడు ఆయన అలంకరించుకుని. భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయినప్పుడు దేశాన్ని ఒక మంచి మార్గదర్శకంగా చేయాలి అని అప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి మన దేశం స్వతంత్రం అయిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి అలీన దేశాల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ పంచశీల సూత్రాలని 5 సూత్రాలు ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆందోళన చెప్పడం జరిగింది. తర్వాత దేశం మొత్తం కూడా అక్కడి నుంచి సర్వస్వతంత్రంగా మనకు ఎదగడం మొదలైంది. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ మనకు ప్రధానమంత్రిగా 2 సార్లు 3 సార్లు ఆమె ప్రధానమంత్రిగా మనకి పనిచేసి దేశాభివృద్ధిలో ఎన్నో రకాలైనటువంటి కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మనకి ప్రధానమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసి ఆయన చనిపోవడం జరిగింది. అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం వినాలి. వాళ్ళు చాచా నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, ఇతర ప్రధానమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి కానీ, రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి కానీ, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ ద్వితీయ రాష్ట్రపతి కానీ వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పి మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం ఒక్కసారి చదవడమే కాదు, మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన పాటలో వాళ్ళ వారిలో నడవాలి. అట్లాగే మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి. పొద్దున్నమే ఎంతమంది మీ ఫాదర్ మదర్కి గుడ్ మార్నింగ్ చెప్తారు? నిజంగా అబద్ధాలు మాట్లాడద్దు. ఒకటి మీకు తెలుస్తుంది, నాకు అబద్ధాలు చెప్తాను. అందరూ చూసుకోండి, మీ పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్తారా ఒకసారి చూసుకోండి. ఓకే, పొద్దున్న కానీ గుడ్ మార్నింగ్ లేదా నమస్కారం అమ్మా बाबा मम्मी बोलना है, जब से अपने काम शुरू करना है, बड़ों का इज्जत देना, उनका दुआएं लेना, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే వెంట ముందుకు ఎదుగుతారు. మీకు చాలా రకాల కార్యక్రమాలు మేము నిర్వహించాం. అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వారికి మరి ఒక్కొక్క డ్యాన్స్ తర్వాత కొన్ని ప్రైజెస్, మళ్ళీ డ్యాన్సెస్ తర్వాత కొన్ని ప్రైజెస్ అట్లా ఉంటాయి. అట్లాగే ఈ సందర్భంగా మనకి మా గురువు గారు సైప పరందాములు గారని నిజామాబాద్లో నిలబడి ఆర్టిస్ట్గా ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుతో సైప ఆర్ట్స్ అకాడమీ అని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే భవిష్యత్తులో డ్రాయింగ్ పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకి ప్రత్యేకమైన శిక్షణ ఉచితంగా ఇవ్వబోతున్నాం. నేను కూడా అందులో మెంబర్గా ఉంటాము. పిల్లలకి డ్రాయింగ్ నేర్చుకోవాల్సిన పిల్లలకి సెలవు రోజుల్లో ఉచితంగా వాళ్ళ డ్రాయింగ్లో ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
మన పిల్లలు ఎంత బాగా వేశారో చూడండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి మరి వారు అన్ని రకాల్లో కూడా చదువు ఒకటి ప్రధానం కాదు తల్లిదండ్రులారా, पेरेंट्स से गुजारिश कर रहा हूँ पढ़ाई एक ही नहीं है, सब चीज़ों में भी आगे बढ़ना है। अन्य स्पोर्ट्स లో కానీ గేమ్స్ లో కానీ ఇతర కల్చరల్ యాక్టివిటీలో కానీ ఉండాలి. అలాగే మీకు అందరికీ ఒక పెద్ద డౌట్ నేను క్లియర్ చేస్తున్నాను. ఈరోజు మన పీటీ సారు అన్ఫార్చునేట్గా ఆయన వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల విడ్రా అయ్యారు. ఫస్ట్ నుంచి ఒక మేడం వస్తున్నారు మనకి పీటీగా, నేషనల్ వాలీబాల్లో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి అమ్మాయి మన దగ్గర పీటీగా రాబోతున్నారు. మీకు అందరికీ శుభవార్త, పిల్లలందరికీ కూడా శుభవార్త. అందరూ కూడా ఆ ఆధ్వర్యంలో ఒక స్టేజ్ లెవెల్ కూడా చాలా మంది పిల్లలు రిప్రజెంట్ చేయడం జరిగింది. 2 days బిఫోరే ఆమెతో మాట్లాడాం. ఫస్ట్ నుంచి తను జాయిన్ అవుతున్నారు. స్పోర్ట్స్లో ఉన్న టైం ప్రకారం అన్నిటికీ చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే మరి స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, డ్రాయింగ్, డాన్స్ అన్నింటిలో కూడా సర్వతోముఖాభివృద్ధి కావాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలని నేను ప్రయత్నిస్తున్నాను. మరి దానికి మీ అందరి సహాయ సహకారాలు నేను ఆర్థికంగా అడగట్లేదు. ప్రోత్సహించండి పిల్లల్ని. మీ పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళ ఆనందం మీ ఆనందంగా మీ కళ్ళల్లో రెట్టింపు మెరుపు కనబడుతుంది కదా. రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటారు. చిన్నపిల్లలు మీ పిల్లల్లో ఒక 4 ముక్కలు ఇంగ్లీష్లో చిన్న పిల్లలు వచ్చి ఆయన చెప్పినా, మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడినా, ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పినా మనకు చాలా ఆనందం వస్తుంది. అమ్మ నా బంగారు కొండ ఎంత ఎదిగాడు, ఎంత బాగా చెప్తున్నాడు అని సంబరపడుతున్నాను. ఆ సంబరాన్ని కొనసాగించాలి. ఎప్పటికీ మంత్రిగా ఉండాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్ని రంగాల్లో కూడా మరి పిల్లలకు ఉండాలి. ఒక రంగంలో ఉండి చదువు ప్రధానం, మా వాళ్ళు ఐఏఎస్ అవ్వాలి, మా వాళ్ళు డాక్టర్ కావాలి, మా వాళ్ళు యాక్టర్ కావాలి అని ఆ గోల్ పెట్టి మన గోల్స్ని వాళ్ళ మీద బలవంతంగా ఇవ్వకండి. మనం సాధించలేని వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు ప్రోత్సహించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాళ్ళు ఆ రంగాన్ని ఎన్నుకోవడానికి కావాల్సినటువంటి సూచనలు, గైడెన్స్ మేము ఇస్తాం. దాని బట్టి ప్రొసీడ్ అవ్వండి. ఒక కుమ్మరి సార మీద మట్టి తిప్పుతూ కొండ చేయాలా, కొండ చేయాలా అనేది ఆయన అనుకుంటూ ఉంటుంది, కానీ మనం చెప్తే కాదు. నా కొండ చేసేది కొండ చేసిస్తారు. ఆయన మనసు, ఆయన మనసు, మన మనసు ఒకటి అవుతుంది. కాబట్టి అలా కాకుండా మనం కూర్చొని ముచ్చట పెడుతున్నాం, ఆయన కొండ చేస్తాడు, ఆయన పూజ చేస్తాడు అంటే ఆయన ఏదనుకుంటున్నా అదవుతుంది, కానీ మనం అనుకున్న చదువు. కాబట్టి ప్రత్యేకంగా పిల్లలు వాళ్ళు ఏం కావాలో, ఏం కావాలనుకుంటున్నారని తెలుసుకోవాలి. సచిన్ టెండూల్కర్ ఆయన 8th క్లాస్ వరకు చదివాడు. అప్పటి నుంచి ఆయన క్రికెట్ అంటే పిచ్చి మోసు. అది గమనించి వాళ్ళ తండ్రి కోచింగ్ ఇచ్చి నెమ్మదిగా ఆయన 10th పాస్ చేయించాడు. ఆ తర్వాత ఆయన ఆటలు ఆడుతూనే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి, డబ్బు సంపాదించి మరి ఆయన చదువు కూడా కొనసాగించాడు. అంటే చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోవాలి. అన్నపూర్ణ చెప్పిన ఉదాహరణలో పిల్లలు ఏ రకమైన ప్రతిభ ఉంది, వాళ్ళు దేంట్లో ఆసక్తి చూపిస్తున్నారని మేము వాళ్ళ ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళ ప్రతిభను గుర్తించి మేము తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు, మమ్మల్ని మీరు ప్రోత్సహించడానికి వచ్చినందుకు, వారి ఆటపాటలు చూసి ఆనందించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ ఇలాగే ప్రోత్సహించండి పిల్లల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి. దయచేసి బ్రేక్ ఉండదు. ఎవరు డాన్స్ ఉంటుందో ఆ డాన్స్ ముందు వాళ్ళు లంచ్ చేస్తారు. అది చేసుకుంటూ వాళ్ళు ఏమి పిల్లలు లంచ్ చేయించుకుంటుంది. మిగతా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. బ్రేక్ ఇస్తే సాయంత్రం 6 అవుతుంది. 4:30 వరకు ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలనేది ఆలోచన. కాబట్టి ప్రైజెస్ కూడా సుమారుగా 180 ప్రైజెస్ ఉన్నాయి. వాటికే ఒక్కొక్కరు 2 నిమిషాలు తీసుకున్నా 180 into 220 గంటలు అవుతాయి. 2 నిమిషాలు అవుతాయి అంటే 6 గంటలు అదే అవుతుంది. అందుకని షార్ట్ కట్ చేసి డబ్బా ఇచ్చేయడం జరుగుతుంది. దాంతో డాన్సెస్ కూడా ఉంటాయి. 2 డాన్సెస్ తర్వాత ప్రైజెస్ కూడా ఇస్తూ వస్తాం. అలాగే శైవ ఆట అకాడమీ నుంచి ప్రైజెస్ ఇవ్వడానికి మరి నూట చిరంజీవి గారు సిద్ధాంతం మా మిత్రులు అంతా కలిసి సర్వసాధారణంగా డ్రాయింగ్ నేర్చుకున్న ఆయన వస్తారు. నలుగురికి ఆయన ప్రైజెస్ స్పాన్సర్ చేశారు, సెలెక్ట్ చేసి. అక్కడ ఉన్న ప్రీ స్కూల్ అంటే ప్రైమరీ ప్రీ స్కూల్ అంటే మొత్తం నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఏవైతే డ్రాయింగ్స్ చేశారో వాళ్ళకి సెలెక్టెడ్ పీపుల్కి 4 ఇచ్చారు ప్రైజెస్. మిగతా అందరికీ కూడా మేము ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.